లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాటను ఆయన తన కాళ్లకు చేతులకు శిలువపై మేకులను కొట్టుచుండగా, రక్తం ధారలుగా పారుతుండగా పలికిన మాట. ప్రియ స్నేహితులారా, ఈ మాటలో నిస్వార్థమైన ప్రేమ ఉంది, పరిపూర్ణ క్షమాగుణం ఉంది. ఇదే నిజమైన దైవిక ప్రేమ. యేసయ్య క్షమించమని వేడుకున్నాడు. ఎవరి కోసమో తెలుసా? ఆయనను శత్రువులాగా చూసిన యూదుల కోసము, ఆయనను సిలువ వేసిన రోమా సైనికుల కోసము, ఆయనను చంపడానికి కుట్ర చేసిన మతాధికారుల కోసము, నిన్న హోసన్నా అని చెప్పిన వారు ఇప్పుడు సిలువ వేయి అని అరచిన జన సమూహం కోసము, ఆయనను ఎరుగనని చెప్పిన శిష్యుడైన పేతురు కోసము, ఆయన 30 వెండి నాణాలకు అమ్మి వేసిన యూదా కోసము, మరియు మనందరి పాపముల కోసం, అవును, నీ కోసం, నా కోసం కూడా.